హాయ్ అండి. ఇవాళ నేను రాగి పిట్టు చేస్తున్నాను. ఎవరన్నా మెచ్యూర్ అయితే మా ఇంట్లో నేనైతే ఖచ్చితంగా ఈ విధంగా స్వీట్స్ వండి తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాను. చిన్నప్పటి నుంచి నాకు మా అమ్మ అలా అలవాటు చేసిందనమాట. ఇంట్లో ఏదన్నా అకేషన్ జరిగినప్పుడు ఇలా వండి తీసుకెళ్ళి ఇవ్వాలమ్మా అని చెప్పేసి. సో, ఇలాగ చేయటం నాకు అలవాటు. ఇందులో ఉన్న రెసిపీస్ అన్నీ నా యూట్యూబ్ ఛానల్‌లో ఉన్నాయండి. ఇప్పుడైతే నేను రాగి పిట్టు చూపిస్తున్నాను. దీనికి ఫస్ట్ ఒక గిన్నెలో ఒక రాగి పిండి తీసుకున్నాను నేను. రాగి పిండి తీసుకొని ఇందులో కొంచెం చిటికెడు ఉప్పండి. ఎందుకంటే ఇది స్వీట్ కింద వస్తుందనమాట. సో, దీనికోసం ఉప్పు చిటికెడు వేస్తే సరిపోతుంది. ఆ చిటికెడు ఉప్పు వేసి మనం ఒక్కొక్క 2 స్పూన్లు వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది పొడి పిండిలాగే ఉండాలి, కానీ తడవాలి. మనం అరిసెలకి తడి బియ్యపు పిండి వాడతాం కదండీ! ఆ మాదిరిగా అనమాట. అదే పనిగా వాటర్ ఎక్కువ వేయకూడదు, ఒక్కసారిగా వేయకూడదు. కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఆ పిండి పొడిగానే ఉండాలి, కానీ మనం పిడికెడుతో తీసుకొని ముద్ద చేస్తే ముద్దలాగా అవ్వాలి. ఆ విధంగా వచ్చే వరకు 2 స్పూన్లు వాటర్ వేసి కలుపుకుంటూ ఇట్లాగా ఒక ముద్దలాగా వచ్చే వరకు చేసుకోవాలి. ఇది ఆడవాళ్ళకి చాలా బలమైన ఆహారం అండి. మెచ్యూర్ అయినప్పుడుగా ముఖ్యంగా పెట్టాల్సిన ఆహారం. పీరియడ్స్ అయినప్పుడు గానీ, మనకి మోకాళ్ళ నొప్పులున్నా చాలా బాగా పనిచేస్తుంది. చూసారు గదా! ఈ విధంగా ముద్ద కట్టాలనమాట. ఈ విధంగా ముద్ద కడితే పర్ఫెక్ట్‌గా ఉందని అర్థమండి. దీన్ని ఒక్కసారి మిక్సీలో వేసేసుకొని కొంచెం కొంచెంగా వేసుకోండి. పిండి అనేది లేకపోతే అది పిండి కరెక్ట్‌గా అవ్వదనమాట మెత్తగా. ఇట్లాగా ఒక్కసారి మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని దీన్ని జల్లించుకోవాలండి. ఖచ్చితంగా జల్లించుకోవాలి. జల్లించుకుంటేనే మనకి పొడి పిండి మాదిరిగా వస్తుందనమాట అది. కొంచెం కొంచెం చిన్న చిన్న బ్యాచెస్‌గా వేసుకుంటూ ఈ విధంగా జల్లించుకుంటే చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఆ విధంగా చక్కగా పొడి పిండిలాగా వచ్చేస్తుంది. చూడండి ఎంత పొడిగా ఉందో, మనం తడిపినట్టు కూడా ఉండదు పిండి. కానీ తడి పిండే అది. ఆ విధంగా మనం సేమ్ అరిసెలకి తడి బియ్యం పిండి ఎట్లాగా పట్టించుకుంటామో అదే విధంగా ఇంట్లో ఇది ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ విధంగా పిండంతా జల్లించేసుకోవాలి. దీనికి క్వాంటిటీ ఏం లేదండి. నేను ఒక 2 కప్పుల వరకు రాగి పిండి తీసుకున్నాను. తీసుకొని ఈ విధంగా అంతా జల్లించేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇది వేసవి కాలంలో ఇది తినటం వల్ల చాలా చలవ చేసిద్దండి. సమ్మర్ స్పెషల్ అని కూడా చెప్పొచ్చు. ఆడవాళ్ళకైతే మనకొక సంజీవని అని కూడా చెప్పొచ్చు. ఐరన్‌కి ఐరన్, మంచి చాలా బలమైన ఆహారం. ఇప్పుడు ఒక గిన్నె గానీ, కుక్కర్ గానీ పెట్టుకొని అందులో ఇడ్లీ పాత్ర ఎలాగ పెడతామో మనం అదే విధంగా ఈ గిన్నె పెట్టేసి మూత పెట్టి ఆవిరికి ఒక 10-15 నిమిషాలు ఉడికించాలండి. ఆవిరికి మాత్రమే ఉడికించాలి. ఈలోపు మనం పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసి మెత్తగా చేసుకుందాము. కావాలంటే మీరు పచ్చి కొబ్బరి తురుముకోవచ్చు. అది మీ ఇష్టం. 15 నిమిషాలు అయిపోయిందండి. మూత తీసి చూస్తే ఈ విధంగా మనకి పిండి అనేది చక్కగా ఉడికిపోతుంది. కానీ పొడి పొడిగానే ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఒక గిన్నెలో నేను ఒక 100 ml ఘీ వరకు వేడి చేశానండి. కరగబెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. గిన్నెలోకి వేసుకొని ఇక్కడ నెయ్యి అనేది ఎంత వేస్తే అంత బలమండి. ఇక్కడ నేను అర చిప్ప పచ్చి కొబ్బరి తురుము వేశాను. బెల్లం తురుము ఎవరి ఇష్టం వాళ్ళండి. తినేదాన్ని బట్టి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నేను బెల్లం పౌడర్ వేశాను. మీరు కావాలనుకుంటే బెల్లాన్ని చితక్కొట్టి గానీ లేకపోతే తురిమి గానీ వేసుకుంటే మనకి కలుపుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఉడికించిన రాగి పిండి ఉంది కదండి, ఆవిరికి ఉడికించుకున్నాం కదా, ఆ రాగి పిండి కూడా వేసుకొని దీంట్లో మంచి సువాసన కోసం కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని అవసరమైతే దీంట్లో మనం కొంచెం కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది, అంత బలం. మెచ్యూర్ అయినప్పుడు కానీ, పీరియడ్స్ అయినప్పుడు కానీ పిల్లలు ఇలాంటి ఫుడ్ తినడానికి ఇష్టపడరండి. ఇప్పుడు అందరూ పిజ్జాలు, బర్గర్లు తినడానికే ఇష్టపడతారు. కానీ ఇది పెడితే హెల్త్ పరంగా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్క ఆడపిల్ల ఇది తినాల్సిన ఆహారం అన్నమాట. ఈ విధంగా బాగా కలుపుకొని మనం దీన్ని కావాలనుకుంటే లడ్డూల్లాగా చేసుకొని తినచ్చు. లేదు అనుకుంటే ఈ విధంగా మనం బౌల్‌లో పెట్టేసుకొని స్పూన్‌తో కూడా తినచ్చు. చూసారా ఎంత చక్కగా, చూడటానికి ఎంత టెంప్టింగ్‌గా ఉంది కదా! చూడగానే తినాలనిపిస్తుంది. టేస్ట్ అంత పిల్లలకి పెట్టగానే నచ్చకపోవచ్చు, కానీ తినే కొద్దీ వాళ్ళకి అలవాటవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే గారెలు, చక్కెర పొంగలి, రాగి పిట్టు, పాల తాలికలు, అదేవిధంగా ఇంకా పూర్ణాలు, వాటితో పాటు సున్ని ఉండలు
ఇంకా కోడిగుడ్లు ఇవైతే చేసి తీసుకెళ్ళాను. ఈ రెసిపీస్ అన్నీ నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి, చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.